తెలంగాణ స్పెషల్ పిండి వంటలు ఏవి అంటే ముందుగా గుర్తొచ్చేది సకినాలు. సంక్రాంతికి చేసే పిండి వంటల్లో మేమైతే సకినాలు కంపల్సరీగా చేసుకుంటాము. సంక్రాంతికి మీరు చేసే కంపల్సరీ పిండి వంటకం ఏంటో కామెంట్ పెట్టండి. సూపర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. సకినాలని రకరకాల ఏరియాల్లో రకరకాలుగా పిలుస్తారు కదా. సకినాలని, చెక్కిలాలని, చక్రాలని మీరేమంటారు కామెంట్ పెట్టండి. సకినాలు ఈజీగా కరకరలాడుతూ మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 kg బియ్యం తీసుకున్నాను. ఇవి దొడ్డు బియ్యం అండి. అంటే సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యంతో అయితే సకినాలు బాగా వస్తాయి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు కడిగి నానబెట్టాలి. అంటే దాదాపుగా 10 to 12 hours నానబెట్టాలి. నేను నైట్ నానబెట్టాను పొద్దున్నే చేసుకుందామని. ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్ళన్నీ వంచేసుకోవాలి. అంటే ఒక జాలి గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి. నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మామూలుగా నీడకే ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదు. 15 to 20 minutes ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మరి తడి మొత్తం పోయే వరకు ఆరాల్సిన అవసరం లేదు. ఇలా ఆరితే సరిపోతుంది. ఈ బియ్యాన్ని మనం మామూలుగా గిర్నీకి తీసుకెళ్ళి పిండి పట్టించవచ్చు. లేదు అంటే మనం ఇంట్లోనే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి 1 kg రైస్కి నాకు ఇంత పిండి వచ్చింది. ఇప్పుడు దీంట్లో 1/2 kg నువ్వులు వేసుకుంటున్నాను. మీరు కావాల్సినన్ని వేసుకోవచ్చు. మంచిగా నువ్వులు ఎక్కువ కనిపించాలి అనుకుంటే ఎక్కువ నువ్వులు వేసుకోవాలి. 2 tablespoons జీలకర్ర వేసుకోవాలి. 2 tablespoons వాము వేసుకోవాలి. నేను ఇక్కడ 2 teaspoons సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ సరి చూసుకోండి. అంటే కొంచెం పిండిని టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా అని. తక్కువ ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి అన్ని వాటర్ పోసేయొద్దు. కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారే పోసేస్తే మనకి వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, పిండి మెత్తగా అయిపోతుంది. గట్టి ముద్దలాగా కలుపుకోవద్దు, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. అంటే మనం వేసుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది కొన్ని వాటర్ కలపాలా లేదా అని. ఒకటి చేసి చూద్దాము. ఇలా వేళ్ళ మధ్యలోంచి పిండిని తిప్పుకుంటూ వదులుతూ ఉండాలి. మనం పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాము అంటే ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి సకినాలు. కాటన్ క్లాత్ తీసుకుని వెడల్పుగా పరుచుకొని సకినాలు వేసుకోవాలి. పిండి తీసుకునేటప్పుడు చెయ్యి తడుపుకొని సకినాల పిండి తీసుకోవాలి. ముందుగా చిన్న ముద్ద తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, తిప్పుకుంటూ చేసుకోవాలి. మనకు కావాల్సినంత పెద్ద సకినాలు చేసుకోవచ్చు. చేతి వేళ్ళ మధ్యలోంచి కొంచెం పిండిని వదులుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చిన్నగా చేసుకోండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి ఈజీగానే. ఒకవేళ పిండిలో వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, కొంచెం పిండిని ఒక క్లాత్ మీద వేసుకున్నాము అంటే క్లాత్ వాటర్ని పీల్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఈజీగా చేసుకోవచ్చు. గట్టిగా ఉంది, పగిలిపోతుంది అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఈ సకినాలని నీడలోనే ఆరనివ్వాలి. అంటే మనకు తెలిసిపోతుంది సకినాల్లోని వాటర్ అంతా ఈ క్లాత్ పీల్చేసుకుంటుంది. ఫ్యాన్ కింద కాదు, మామూలుగా నీడలోనే ఆరబెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఆరిపోయినా కూడా సకినాలు విరిగిపోతాయి. సకినాలు ఆరిన తర్వాత ఇదిగోండి ఇలాంటి జాలి గరిటె లాంటివి తీసుకోవాలి. లేదు అంటే మన దగ్గర మూత లాంటిది ఏదైనా ఉన్నా కూడా దాంతో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఒక ప్లేట్లో అన్నీ ఒకదాని ఒకటి పేర్చుకొని అలా డైరెక్ట్గా కూడా మనం ఆయిల్లో వేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. మినరల్ ఆయిల్స్ కానీ ఎలాంటి కల్తీ కానీ లేకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసుకుని స్వయంగా మేము తయారు చేసిన గానుగ నూనె. హోల్సమ్లో ఓన్లీ పల్లి నూనె కాదు, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె కూడా ఉంటుంది. కావలసిన వాళ్ళు wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టచ్చు. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే సకినాలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం వరకు కదపొద్దు, ఎందుకంటే సకినాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. 1 నిమిషం తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. సకినాలకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. కారం అలాంటిది ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతే, కరకరలాడుతూ సకినాలు రెడీ అయిపోయాయి. మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, కిచిడి, పొంగల్, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్సెస్ కావాలంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు.
లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు. ఇవే కాదు wholesomeIndia.comలో ఆర్గానిక్ హనీ కానీ గిరికో గీ కూడా దొరుకుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అయ్యి చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.